అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. ఇవి నల్లేరు కాడలండి. ఇవి తీగల్లా ఉంటాయి. ఇవి పల్లెటూరుల్లో గుబురుగా ఉన్న పొదల్లోని డొంకల్లోని ఎక్కువగా కనిపిస్తాయి. వీటితో చాలా లాభాలు ఉన్నాయి. ఇది ఎముకల్లో దృఢత్వాన్ని పెంచుతుంది, కండరాలకు శక్తిని కలిగిస్తుంది. దీనిలో నొప్పులు నివారించే గుణం చాలా ఉంటుందండి. దీన్ని చాలామంది చారుల్లోను పులుసుల్లోని ములక్కాళ్ళకు బదులుగా వేసుకుంటారు. దీనితో పచ్చడి కూడా చేసుకుంటారండి. ఈరోజు మనం నల్లేరు కాడల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నల్లేరు కాడలకు 4 వైపులా ఉన్న గరుకు పీచుని చాకుతో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు చేతులకు ఖచ్చితంగా ఆయిల్ని అప్లై చేసుకుని చేయాలండి. లేదంటే దానికున్న జిగురు చేతులకు కానీ అంటితే బాగా దురద పడుతుంది. స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని కడాయిలోని 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 వెల్లుల్లి రెమ్మలను కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసి రెండింటిని కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ ధనియాలను వేసి మొత్తాన్ని కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగుతుండగా ఇందులో కారానికి సరిపడా 10 ఎండుమిర్చిని వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. వేగిన వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో నల్లేరు కాడలను వేసుకోవాలి. వీటిని కలుపుతూ వేయించుకోవాలి. పచ్చడికి లేత కాడలను మాత్రమే తీసుకోండి, లేదంటే ముదురు కాడల వల్ల పీచు ఎక్కువ వస్తుంది. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి బాగా మెత్తబడాలండి. ఇవి ఎంత బాగా మగ్గితే మన పచ్చడి అంత రుచిగా ఉంటుంది. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేయించుకున్న నువ్వులను వేసుకొని పొడి చేసుకోవాలి. ఈ పొడిలో మనం వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇందులో మనం మగ్గించుకున్న నల్లేరు కాడలను కూడా వేసుకోవాలి. నానబెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును, రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిలో 2 ఉల్లిపాయలను పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో కలుపుకోవాలి. ఇలా ఆనియన్తో కలిపి తింటే చాలా బాగుంటుందండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ ఆవాల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత కట్ చేసుకున్న 2 ఎండుమిర్చిని, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ తాలింపును పచ్చడిలోకి వేసుకోవాలి. చూసారు కదా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్లేరుగడ్డ పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.